హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో నేను కంద పులుసు రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం నేను కంద పైన ఉన్న పొట్టుని ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం కందని ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ స్లైసెస్ అనేవి మరీ థిక్గా కానీ అలాగే మరీ థిన్గా కానీ ఉండకూడదు. ఇవి సెమీ థిక్గా ఉండాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా తప్పకుండా వాచ్ చేయండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల పులుసులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ముక్కలు బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ కంద ముక్కలు ఉడకడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. కంద ముక్కలు ఎంత బాగా ఉడికితే పులుసులో వేసినప్పుడు ఇవి ఆ పులుసు ఫ్లేవర్ని అంత బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి. చూస్తున్నారు కదా, ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఇలాగ ఒకసారి ఏదైనా నైఫ్ పెట్టి కుచ్చితే మనకి ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు వీటిని ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి ఇంకొకసారి వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పులుసుకు కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ముందుగా మనము మిక్సీ జార్లో ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజ్వి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక అందులో ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి దీన్ని కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అనేది బాగా వేగే లోపల మనము చింతపండుని కొంచెం వాటర్లో నానబెట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా అనేది మాడకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్స్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం లైట్గా స్వీట్నెస్ కోసం 1 టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకున్నాం. అలాగే ఇందాక ఉడకబెట్టుకున్న కంద ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి పులుసు అనేది ఉడకడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. సో వాటర్ అనేది తక్కువగా ఉంటే పులుసు అనేది మరీ చిక్కగా అయిపోతుంది. సో మనం ఇంత వాటర్ వేసుకుంటే ఉడికేసరికి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో పులుసు అనేది తయారవుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత పులుసు అనేది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, పులుసు ఆల్మోస్ట్ చిక్కపడింది. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నోరూరించి కంద పులుసు ప్రిపరేషన్ ఎంత ఈజీగా ఉందో కదా. మీరు కూడా తప్పకుండా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో అందరికీ తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను.
అంతవరకు మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ని తప్పకుండా చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.